హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. సరిపోతే శనివారం ఆగస్ట్ 29th రాబోతుంది అండ్ మూవీ మీద హైప్ అయితే గట్టిగానే ఉంది. దసరా అండ్ హాయ్ తర్వాత నాని గారి మూవీ అంటే మరి ఆ హ్యాట్రిక్ స్ట్రీక్ వైబ్స్ అయితే వస్తున్నాయి. వివేక్ ఆత్రేయ ఎంత టాలెంటెడ్ ఫిల్మ్ మేకరో మనందరికీ తెలిసిందే. ఈసారి ఆయన కూడా జానర్ మార్చి కొత్తగా ట్రై చేస్తున్నారు. సో ఇలాంటి కాంటెక్స్ట్ లో వస్తున్న ఈ మూవీకి ప్రీ రిలీజ్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయనేది వీడియోలో చూసేద్దాం. 1. నాని ఎఫెక్ట్. రైట్ నౌ టీఎఫ్ఐ లో మోస్ట్ బ్యాంకబుల్ అండ్ కన్సిస్టెంట్ హీరో అంటే నానియే. ఆయన చేసుకునే స్క్రిప్ట్స్ అయినా క్యారెక్టర్లు వేరియేషన్స్ అయినా మొత్తం డిఫరెంట్ ఉంటది. మధ్యలో అక్కడక్కడ మిస్ అయినా కూడా దసరా అండ్ హాయ్ నాన్న మూవీస్ తో కంబ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు హ్యాట్రిక్ మీద ఉన్నారు. అయినా నాని గారికి హ్యాట్రిక్లు అవన్నీ నార్మలే లేండి. డబుల్ హ్యాట్రిక్లు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో ఈ మూవీ కూడా అలాంటి ఒక స్ట్రీక్ లో పార్ట్ అవబోతుంది అని అనిపిస్తుంది. నాని గారి కెరియర్ లో ఇంకొక కొత్త షేడ్స్ ఉన్న క్యారెక్టరే తీసుకొని వచ్చారు అనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఈ హైప్ అయితే క్యారీ అవుతుంది. 2. డైరెక్టర్. మెంటల్ మధ్యలో అండ్ బ్రోచేవరెవరు మూవీస్ చూసాక వివేక్ గారికి బిగ్ ఫ్యాన్ అయిపోయా. చాలా ఫ్రెష్ ఉంటుంది ఆయన నరేటింగ్ స్టైల్. అలాంటి డైరెక్టర్ నాని గారితో కొలాబ్ అనగానే చాలా హైప్ అయ్యా. ఇన్ఫాక్ట్ అంటే సుందరానికి ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్, వన్ ఆఫ్ మై కంఫర్ట్ ఫిల్మ్స్. అయినో ఊహించిన రేంజ్ లో హిట్ అవ్వలేదు బాక్స్ ఆఫీస్ దగ్గర అని, బట్ ఇట్ విల్ ఆల్వేస్ హావ్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. అలాంటిది ఇప్పుడు సేమ్ కాంబినేషన్ లో ఈసారి జానర్ చేంజెస్ వస్తున్నారా అనగానే ఐ వాజ్ ఎక్స్ట్రా హ్యాపీ. ఆల్రెడీ ఇంటర్వ్యూస్ లో మూవీ ప్లాట్ లైన్ చెప్పేశారు, అలానే ప్రెజెంటేషన్ టోన్ కూడా చెప్పేశారు. 90s లో వచ్చే సింపుల్ మాస్ యాక్షన్ మూవీ లానే తీసామని చెప్పారు. వివేక్ గారు ఇప్పటిదాకా యాక్షన్ ట్రై చేయలేదు కానీ రైట్ నౌ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ రైటర్స్ ఇన్ టీఎఫ్ఐ అంటే వివేక్ ఉంటారు ఆ లిస్ట్ లో. సో ఆయన మార్క్ లో ప్రెజెంట్ చేస్తున్నారు అంటే ఇది డెఫినెట్లీ ఇంకొక కొత్త ఎక్స్పీరియన్స్ అవబోతుంది అనిపిస్తుంది. 3. మ్యూజిక్. నాని గారి మూవీస్ లో ఇంకొక కీ థింగ్ అంటే మ్యూజిక్. మూవీ ఎలా ఉన్నా మ్యూజిక్ అయితే మంచిగా ఉండేలా చూసుకుంటారు. రీసెంట్ మూవీస్ అన్నింట్లో చాలా బాగుంటాయి సాంగ్స్. ఈ మూవీస్ లో కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతూ వచ్చింది. కానీ ఫస్ట్ టైం సాంగ్స్ కన్నా బీజిఎం డామినేట్ చేసింది అనిపించింది సోషల్ మీడియా ట్రెండ్స్ లో. జేక్స్ బెజాయ్ గారు ఇచ్చి పడేశారు అంతే. ఆ యాక్షన్ కి ఈయన బీజిఎం కి థియేటర్ లో ఏదో స్పెషల్ గా రెడీ చేసి పెట్టారు అనిపిస్తుంది. ఐ థింక్ కొన్నాళ్ళ పాటు ఈ బీజిఎంస్ ఎడిట్స్ లో యూజ్ చేసుకోవడానికి ట్రెండ్ అయ్యేలా ఉన్నాయి. డెఫినెట్లీ ఆ క్రౌడ్ పుల్లింగ్ ఆస్పెక్ట్. 4. కాంబినేషన్స్. ఇక హీరో అండ్ డైరెక్టరే కాదు, ఈ మూవీకి హైప్ తీసుకొచ్చిన ఇంకొక ఎక్స్ ఫ్యాక్టర్ అంటే ఎస్జే సూర్య. ఈయన కూడా ఈ మధ్య ఫుల్ స్ట్రీక్ లో ఉన్నారు. మానాడు, మార్క్ యాంథనీ, రాయన్ ఇలా క్రేజీ క్యారెక్టర్స్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఆయన ఈ క్యారెక్టర్ ఓకే చేశారు అంటే డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ రైటింగ్ ఉంటేనే చేస్తారు. నాని ప్రెజెన్స్ కి ఎస్జే సూర్య యాంగర్ కి మధ్య ఉన్న కాంట్రాస్ట్ ఎలా ఉండబోతుంది అని నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఇక ఇంకొక కాంబినేషన్ అంటే అది నాని అండ్ ప్రియాంక. గ్యాంగ్ లీడర్ లో వీళ్ళ పేరింగ్ చాలా ఫ్రెష్ ఉంటుంది. ఈ మూవీలో కూడా ఇద్దరు క్యూట్ ఉన్నారు. ఒక మంచి లవ్ ట్రాక్ అయితే ఉందనే అనిపిస్తుంది. అలానే శ్రీకృష్ణ అండ్ సత్యభామ కంపారిజన్ తీసుకుని వచ్చారు కాబట్టి స్టోరీలో కూడా కీ రోల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. రన్ టైమ్ అండ్ రిలీజ్ డేట్ 2 hours 50 minutes రన్ టైమ్ అనగానే కొంతమంది అంత రన్ టైమ్ అవసరమా అని ఫీల్ అయ్యారు. కానీ వివేక్ ఆత్రేయ ఇస్ డెఫినెట్లీ అ టాలెంటెడ్ రైటర్. ఎంగేజ్ చేయగలరు అంతసేపు. అండ్ క్యారెక్టర్స్ బ్యాక్ స్టోరీస్ కూడా గట్టిగా ఉండేలానే ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుంది. కరెక్ట్ గా ఎంగేజ్ చేస్తే ఎంత లెంత్ ఉన్నా చూసేస్తారు. అండ్ వివేక్ గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు, నాని గారు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను తిరిగి ఇచ్చేస్తున్నా అని. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఎంగేజ్ చేస్తారనే అనిపిస్తుంది. అలానే రిలీజ్ డేట్ కూడా ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ ఉంది. ఇన్ఫాక్ట్ దేవరా వచ్చేదాకా ఇంకా కాంపిటీషన్ కూడా లేదు. సో పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ మూవీని ఎవ్వరు ఆపలేరు. ఇదైతే ఫ్యాక్ట్. సో ఇవండి మూవీ మీద మా ఎక్స్పెక్టేషన్స్. మరి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్స్ లో చెప్పండి. అలానే మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకొని వచ్చేస్తున్నాం. అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ కొట్టేసి పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు థైవ్యూ.